వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? ఎన్నో ఔషధ గుణాలున్న శంకు పుష్పంతో ఫ్రైడ్ రైస్. కావలసిన పదార్థములు: శంకు ఫ్లవర్స్ డికాషన్ 1.5 గ్లాస్, బాస్మతి రైస్ 1 గ్లాస్, పన్నీర్ 100 గ్రామ్స్, తరిగిన క్యారెట్ 1/2 కప్, తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్, తరిగిన క్యాబేజ్ 1/2 కప్, తరిగిన బీన్స్ 1/2 కప్పు, స్వీట్ కార్న్ 2 టేబుల్ స్పూన్స్, ఉల్లి తరుగు 1/2 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్స్, మనం 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాం కనుక 1.5 గ్లాసు వాటర్ని మరిగించి స్టవ్ ఆఫ్ చేసి దానిలో శంకు పుష్పాలు వేసుకోవాలి. మనం డ్రై ఫ్లవర్స్ను కనుక తీసుకున్నట్లయితే నీళ్లు మరుగుతున్నప్పుడే వాటిని అందులో వేసేయాలి. 5 నిమిషాలు అలా ఉంచినట్లయితే మొత్తం మంచి కలర్ వస్తుంది. వాటిని వడబెట్టుకుంటే ఆ డికాషన్ ఇలా తయారవుతుంది. 30 నిమిషాలు ముందుగా నానబెట్టిన రైస్లో ఈ డికాషన్ కలిపి కుక్కర్లో రైస్ను ఉడికించుకోవాలి. రైస్లోనే స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి. తయారైన రైస్ని ఒక ప్లేట్లో వేసుకుని దానిపైన 1 టీ స్పూన్ ఆయిల్ చల్లుకుని 30 నిమిషాల పాటు దాన్ని కదపకుండా ప్రక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అది పొడి పొడిగా తయారవుతుంది. అండిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకుని వేడైన తర్వాత బీన్స్, క్యారెట్, క్యాబేజీ వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అంతా హైలో పెట్టుకునే చేసుకోవాలి. నువ్వుల నూనె వేయడం వలన ఫ్రైడ్ రైస్కి మరింత రుచిని పెంచుతుంది. తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ కింద ఉండే ఆ బల్బ్స్ని వేసుకుని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో వెజిటబుల్స్ ఏవి కూడా మెత్తబడకూడదు. క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ని వేసి 1/2 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ని ముందుగా వేయకూడదు ఫ్రైడ్ రైస్లో, మెత్తబడిపోతే రుచి బాగోదు. నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకున్నా. దీన్ని వేసి స్క్రాంబుల్ చేసినట్టు కలుపుకోవాలి. పన్నీర్ని 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. పన్నీర్ని ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మెత్తగా రుచిగా కూడా ఉంటుంది. పన్నీర్ ప్లేస్లో మనం ఎగ్ను కూడా వేసుకోవచ్చు. రైసు ఎంత ఎక్కువసేపు ఆరితే అంత పొడి పొడిగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ చేసుకునే బాండి ఐరన్ది అయితే రైసు చాలా పొడి పొడిగా వస్తుంది. రైస్ని 1 నిమిషం పాటు ఫ్రై చేశాక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పరగడుపున శంకు ఫ్లవర్ టీ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెప్పుచున్నది. శంకు పుష్పంలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయటండి. స్టార్ హోటల్స్లో బ్లూ రైస్ అని పెట్టి చాలా ఛార్జ్ చేస్తున్నారండి. ఇది మనం చేసుకోవడం చాలా ఈజీ. 1 నిమిషం తర్వాత అప్పుడే గ్రైండ్ చేసిన పెప్పర్ని వేసుకుందాం. దీనికి కారం అంతా పెప్పరే. దీనిలో మనం ఏ విధమైన సాసెస్ కూడా వేయలేదు. ఫ్లేవర్ అంతా మనం వేసిన వెజిటబుల్స్లోనే ఉంది. ఉల్లికాడల తరుగుని వేసుకుందాం. బ్లూ రైస్తో మనం షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. దానిని తర్వాత వీడియోల్లో చూపిస్తానండి. టీగానే కాకుండా రోజువారీ ఆహార పదార్థాల్లో కూడా దీన్ని చేర్చుకోవచ్చు. దానిలో భాగమే ఈ బ్లూ రైస్. చివరిగా మిగిలిన ఉల్లికాడల తరుగు వేసుకుందాం. శంకు పుష్పం ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఈ అద్భుతమైన శంకు పుష్పం రైస్ని మీరు కూడా తయారు చేసుకుంటారు కదా.